కర్కాటక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పునర్వసు నక్షత్రంలోని చివరి పాదం 4వ పాదము, పుష్యమీ నక్షత్రంలోని 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే కర్కాటక రాశి రావడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హీ, హూ, హే, హో, డా, డి, డు, డే, డో అక్షరాల వారందరూ కూడా కర్కాటక రాశి జాతకులే. రాశాధిపతి చంద్ర భగవానుడు. వీరికి రాశిలోనే చంద్రుడు రాశాధిపతి అవడం వలన, రాశిలోనే బుధుడు సంచారం చేయడం వలన వీరికి ఎలా ఉంటుందయ్యా అంటే, అంతా నాకు తెలుసు, నేను చాలా తెలివైన వాడిని, చాలా బుద్ధివంతుడిని, చాలా జ్ఞానవంతుడిని చెప్పి వీళ్ళు లోపల అనుకుంటూ ఉంటారు. కానీ నువ్వు సత్ప్రవర్తన ఉందా లేదా, నువ్వు ఎందులో విజయం సాధించావు, ఎందులో ఏం పోగొట్టుకున్నావు అనేటువంటిది ఎవరు చెప్పాలి అంటే నేచర్ చెప్పాలి, మన గురువులు చెప్పాలి, సహా ఉద్యోగస్తులు చెప్పాలి. మీకు 2వ స్థానంలో కుజుడు కేతు సంచారం చేయడం వలన, ఈ కుజదోష ప్రభావం కారణం వల్ల ఎవరైనా ఏదైనా చెప్పారంటే ఏం చెప్పేవాళ్ళండి నాకు తెలియదా అని అంటూ ఉంటారు. దయచేసి అలాంటి ఎదుటి వ్యక్తి యొక్క మాటల్ని మీరు ఇమ్మీడియట్లీ యాక్షన్ టు యాక్షన్ అన్నట్టుగా తిరిగి రివర్స్ చేయొద్దు. అలాగా అండి, అట్లే అండి అని ఒక్క నిమిషం ఓపిక చేసుకుంటే పెద్ద పెద్ద విపత్తులను తప్పించుకునే పరిస్థితి అవుతుంది.